shalom birumah, aseh shalom, hu yaseh shalom aleinu yaseh. సెప్టెంబర్ 25వ తేదీ, సమయం ఉదయం 6 గంటలు. స్థలం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ నిర్వహణలో 7వ బృందం అందరిలో ఆనంద కెరటాలు. ఆంధ్రదేశం అన్ని ప్రాంతాల నుండి వచ్చిన హోలీ ల్యాండ్ టూర్ వెళుతున్న వారందరిలో ఆ సంతోషం వర్ణించలేనిది. ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించిన బెత్లెహేం, బాలునిగా పెరిగిన ఐగుప్తు దేశం, పాలస్తీనా, జోర్దాన్, ఇజ్రాయేలు దేశం, కైరో పట్టణంలోని పిరమిడ్స్, ప్రభువును సిలువ వేసిన స్థలం గొల్గొతా మరియు ప్రభువు సిలువను మోసిన 14 స్థలాలు, పునరుత్థానమైన సమాధి, ఇలా ఎన్నెన్నో పవిత్ర ప్రదేశాలు దర్శించి రావాలన్న శుభ సంకల్పంతో, ఆత్మీయత నిండిన హృదయాలతో రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారి నాయకత్వంలో హోలీ ల్యాండ్కు వెళుతున్న ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ 7వ బృందం వారి హృదయ స్పందన వారి మాటల్లోనే విందాం. ఆరాధన 7th బ్యాచ్ ద్వారాగా హోలీ ల్యాండ్ టూర్ జెరూసలేం వెళ్ళడానికి ప్రభు మార్గము సరళం చేశారు. దేవుని ఎరగకుండా ఉన్నాం ఇంతవరకు. హోలీ ల్యాండ్ పవిత్ర స్థలము, దేవుని యొక్క పుట్టిన స్థలము, ఆయన సంచిన స్థలము, అది మరణి స్థలం చూస్తూ గొప్ప అవకాశం ఇచ్చిన ఆ దేవుని కృపను బట్టి ఆరాధన చేయాల వారు మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము ఎప్పుడో 6 years నుంచి ప్లాన్ వేస్తున్నామండి హోలీ ల్యాండ్ పోవాలని. కానీ మాకు ఆరాధన టీవీ వాళ్ళ పోవడానికి ఈ భాగ్యాన్ని ఇచ్చిన దేనికి దేవుడికి ఎన్నో కృతజ్ఞతలు చెప్తున్నాను. ఆరాధన టీవీ ద్వారా వారితో వెళ్ళటం అనేది మాకు చాలా సంతోషము. ఈ ఆరాధన గ్రూపులో వెళ్ళటానికి దేవుడు ఎంతగానో మమ్మల్ని ఘనపరిచారు కాబట్టి ఆయన నామమునకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎంతో కష్టపడి వెళ్ళాలి హోలీ ల్యాండ్ అని. అది మాకు తెలియకపోయినప్పటికీ కూడా ఆశ తృష్ణ ఉన్నప్పటికీ దేవుడు మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కోట్లాది స్తోత్రాలు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎంతో ఉత్సాహంగా పవిత్ర యెరూషలేముకు పయనమయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఆరాధన హోలీ ల్యాండ్ బృందం సర్వ సృష్టిలోని జీవరాశి అంత నీదు మహిమనే ప్రస్తుతించగా, స్వరమెత్తి పాడి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. కొద్ది గంటల ప్రయాణానంతరం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరి రిలాక్స్ అవుతున్న ఆరాధన యాత్రా బృందం క్రూజ్ లో నైలు నది సుందర దృశ్యాలను తిలకిస్తూ రాత్రివేళ ప్రశాంత వాతావరణంలో డిన్నర్ చేస్తూ ఆనందిస్తున్న బృందంలోని సభ్యులు. పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక. We are in Cairo now and there's a nice hotel. We enjoyed good night's rest and in the morning also we had good breakfast, western breakfast we had and we enjoyed. Thank you. ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు, పరమ జయశాలి నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం, నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. సర్వ సృష్టిలోని రైట్ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరొకసారి మీకు మా శుభాలను మేము తెలియజేస్తున్నాం. ఈజిప్ట్ దేశంలో
మరి ప్రపంచ వింతలలో ఒక వింత అయినటువంటి యొక్క ఈ 7 వింతలో ఒక వింత అయిన పిరమిడ్స్ దగ్గరికి వచ్చినాం. మా వెనకాల చూసినట్లయితే అతి పెద్ద పిరమిడ్ అనేటువంటి కనబడుతోంది. మరి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ లో 7వ బృందంగా వచ్చినటువంటి బృందం మేము అందరం కలిసి ఎలాగైనా చక్కగా మేము ఫోటోగ్రఫీ తీసుకోవడానికి ఇవి చూడడానికి ధన్యత కల్పించిన దేవాతి దేవునికి స్తుతి చెల్లిస్తూ 26 లక్షల రాళ్లతో కట్టబడినటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి యొక్క పిరమిడ్ దగ్గరికి మనం వచ్చినాం. దాదాపు 4400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క పిరమిడ్ అంటే ఏమో కాదు స్నేహితులారా, ఇది ఫరో అనేటువంటి ఒక రాజులు అనేటువంటి వారు వారి యొక్క దేహాల్ని చనిపోయిన తర్వాత ఉంచేటువంటి సమాధుల స్థలం ఇది. సో అలాంటి సమాధులు ఉన్నటువంటి స్థలంగా ఈ పిరమిడ్స్ అనేటువంటి చారిత్రాత్మకమైనటువంటి పిరమిడ్స్ ఇవి. దాదాపుగా 138 మీటర్ల ఎత్తు కలిగినటువంటి పిరమిడ్ ఇది. 26 లక్షల రాళ్లతో కట్టబడినటువంటి ఒక్కొక్క రాయి దాదాపు 5 అడుగుల పైన ఎత్తు కలిగినట్టు, అంటే నా ఎత్తు కంటే ఎత్తు కలిగినటువంటి రాళ్లతో ఎంతో అద్భుతమైనటువంటి పిరమిడ్స్ దగ్గరికి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ లో 7వ బృందమైనటువంటి వారు మన వాళ్ళు వచ్చి చక్కగా ఫోటోగ్రఫీస్ అవన్నీ కూడా తీసుకొని ఉన్నారు. నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. ఈజిప్ట్లోని అత్యంత ప్రాచీనమైన మ్యూజియంను తిలకిస్తూ అలా అలా ముందుకు కొనసాగుతున్న ఈ బృందంలోని వారి ఆనందానుభూతి వర్ణనాతీతం. స్నేహితులారా, ఈ సమయంలో ఆరాధన టీవీ ఛానల్ తరపున మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాం. ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన చారిత్రాత్మకమైనటువంటి మ్యూజియం దగ్గరికి వచ్చి ఉన్నాము. ప్రభు అయిన యేసు తన తల్లి మరియా, తండ్రి యోసేపుతో ఐగుప్తు దేశంలో కాపురమున్న ఈ స్థలాన్ని దర్శించిన బృందం. ప్రకటించేదా నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. నిన్న నేడు రేపు ఒకటిగా ఉన్నవాడవు, విడువవు ఎడబాయవు నా యేసయ్యా, విడువవు ఎడబాయవు నా యేసయ్యా. ఇప్పుడు మన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్కి వచ్చినటువంటి 7th బ్యాచ్ వాళ్ళు ఆ మొనాస్ట్రీ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ ఆ మోషే గారిని దేవుడు పిలిచినటువంటి మండుచున్న పొద, మోషే గారి సిప్పోరాన్ని కలుసుకున్నటువంటి బావి, వీటిని మనం చూడడానికి వెళ్తున్నాం. ఈ సమయంలో మనం సీనాయి కొండ దగ్గరికి అన్నట్టుగా వచ్చినాం. ఆ పైన కనబడుతున్నటువంటిది అది సీనాయి పర్వతం అని చెప్పేసి అన్నట్టు. దాని పైకి మనం చూసినట్లయితే అది వాస్తవానికి కొంత లెక్క మనకి నల్లగా ఉన్నట్టు కనబడుతుంది. వాస్తవానికి చెప్పాలంటే పాత నిబంధన అంతటికీ సంబంధించినటువంటిది ఆ సీనాయి కొండ అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు మనం సీనాయి కొండ దిగువ భాగంలో దేవుడు మోషేని ఈయన ఈ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి కనబడినటువంటి ఒక మండుచున్న పొద దగ్గరికి మనం వెళుతున్నాం. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచాను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మీరు ఈ పర్వతం మీద దేవునిని సేవించుదురు అనేను. నిశ్శబ్దంగా మేము లోపలికి రావడానికి అవకాశం కలిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మన వాళ్ళందరూ కూడా మండుచున్న పొద, అది అటు చూడండి మీకు చూపిస్తున్నాము మండుచున్న పొద. సో ఆ పొద 3500 సంవత్సరాల కాలంగా అలా సజీవంగా కనబడుతోంది. అయినప్పటికీ సరే వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ నేను చెప్పిన మాట ఏంటంటే 80 సంవత్సరాల వయసు కలిగినటువంటి మోషేని దేవుడు ఆ మండుచున్న పొదలో నుంచి పిలవగలిగినప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మనం కూడా ఒకవేళ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళమైనా దేవుడు మనల్ని దేని కొరకు పిలుస్తున్నాడు ఆ పిలుపు చూసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఎంతో తన్మయులై ఎంతో ఆధ్యాత్మికంగా చింతన కలిగినటువంటి వారి ప్రార్థన చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ పిలుపును కలిగినటువంటి వారికి మన వాళ్ళు వెళ్తున్నారు. నిజంగా ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్లో ఇలాంటి అద్భుతమైన అవకాశాలు దేవుడు కల్పిస్తున్నందుకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. ఈ సమయంలో మనం లోపల ఈ మోషే బావి అనేటువంటి స్థలం దగ్గరికి మనం వచ్చి ఉన్నాం స్నేహితులారా. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మోషే ఐగుప్తు దేశం నుంచి పారిపోయి వచ్చాడు. ఇదిగో ఇది సినాయి కొండ. ఇజ్రాయేలీయులను నడిపించడానికి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడింది ఈ మండుచున్న పొద నుండే. విడిచిపెట్టి మనం ముందుకు సాగిపోదాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు.
కొందవలేని లోకమునందు కొంతకాల నేను శ్రమలు యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. ఇదిగో ఇదే ఎర్ర సముద్రం. మోషే ఇజ్రాయేలీలను సురక్షితంగా నడిపించింది. ఆశ్చర్యచకితులై చూస్తున్న ఆరాధన హోలీ ల్యాండ్ బృందం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఆరాధన టీవీ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి శుభాలను మేము తెలియజేస్తున్నాం. ఎక్కడి నుంచి మేము తెలియజేస్తున్నాం అనుకుంటారా? మా వెనకాల చూసినట్లయితే ఇదంతా కూడా ఎర్ర సముద్రం యొక్క పాయలో ఒక పాయ. ఇది వాస్తవానికి అవతల పక్కన సూయజ్ కెనాల్ దగ్గర ఇశ్రాయేల్ అయినటువంటి వారి ఎర్ర సముద్రాన్ని దాటినటువంటి విషయాన్ని ఆల్రెడీ దాటి ఉన్నాము. ఆ దాటి అవతల పక్క వచ్చినప్పుడు దీనికి అవతల పక్క ఉన్నటువంటిది సౌదీ అరేబియా ఉన్నది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ జోర్డాన్ దేశం అనేటువంటిది వస్తుంది. దీని యొక్క కొనలోని ఇజ్రాయెల్ దేశం యొక్క బార్డర్ వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఈజిప్ట్ కి సంబంధించినటువంటి బార్డర్ సీనాయ్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒడ్డుల్లో మేము ఉండి ఉన్నాం. ఈ రోజు ఈ యొక్క ఎర్ర సముద్రం అనేటువంటి ప్రాంతంలో ఇక్కడికి మన వాళ్ళందరూ కూడా వచ్చి కాళ్ళు కడుక్కొని వాళ్ళంతా చక్కగా నీళ్లతో ఆడుకొని సంతోషంగా ఇక్కడి నుంచి వెళుతున్నారు. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. మనం చూస్తున్న ఈ పట్టణ ప్రాకారాలు యెరూషలేములోని అతి పురాతన ప్రాకారాలు. యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా షాలోమ్, హల్లెలూయా, యెహోవా రాఫా. వారిని ఒక ఎత్తైన ప్రదేశంలో తీసుకొని వెళ్ళి అక్కడ నిలిచి వారిని మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు. అక్కడ ఆయన ఆ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి యెహోవా రాఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా షాలోమ్, హల్లెలూయా, యెహోవా రాఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే. ప్రభు అయిన క్రీస్తు పునరుద్ధానుడై 40 దినాల పాటు తన శిష్యులకు కనపడి పరమునకు ఆరోహణుడైనది ఇక్కడి నుండే. భక్తి శ్రద్ధలతో ఆశ్చర్యచకితులై పరిశీలనగా చూస్తున్న ఆరాధనా యాత్రా బృందం. చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా, యెహోవా రాఫా, హల్లెలూయా, యెహోవా షమ్మా, హల్లెలూయా, యెహోవా ఈరే, హల్లెలూయా, యెహోవా షాలోమ్, హల్లెలూయా, యెహోవా రాఫా. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివే. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మీరు ఎలాగూ ప్రార్థన చేయడి. ప్రభువు ప్రార్థన, పరలోక ప్రార్థన నేర్పించినటువంటి స్థలం కనుక ఈ చోట మా ప్రభా మీరు ఆ ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన బట్టి నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తూ ఈ స్థలాలు చూడడానికి మా కన్నులు ధన్యమైనటువంటివి, ఈ స్థలాల్లో అడుగు పెట్టడానికి మా పాదాలు ధన్యమైనటువంటివి. ఈ స్థలంలోనికి మేము వచ్చామంటే మేము ధన్యమైనటువంటి వారం కనుక మీకే మా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము.
మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. మనం ఈ చెట్టు మీద కనుక మీరు చూసినట్లయితే జాగ్రత్తగా, ఈ చెట్టు ఒక విధమైనటువంటి తుమ్మ చెట్టు ఇది. అయితే ఈ తుమ్మ చెట్టుకు సంబంధించినటువంటి ఒక ముళ్ళు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ ముళ్ళ కంపని, ఆ ముళ్ళ కిరీటాన్ని ధరించడమో ఆ కష్టాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇట్టి విషయాలను చూసే ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ తరపున మీ అందరూ కూడా మాకు ప్రత్యేకమైనటువంటి శుభాలని ఒలీవల కొండ మీద నుంచి మేము తెలియజేస్తున్నాం. ఈ ఒలీవల కొండ మీద నుంచి మనం చూసినప్పుడు వెనక తట్టున ఆ గోల్డెన్ డూమ్ అనేటువంటిది అక్కడ కనబడుతుంది, యెరూషలేము పట్టణం అనేటువంటి కనబడుతుంది. దానికి దిగువ భాగంలో ఆల్రెడీ మనం చూసాం కొన్ని సమాధులు అనేటువంటిది, సమాధులకు అవతల పక్కన కిద్రోను వాగ్ అనేటువంటిది అక్కడ మనం చూసినాం, ఇప్పటివరకు మేము చూపించినాం కిద్రోను వాగ్ అనేటువంటిది కూడాను. సో కిద్రోను వాగులో వాస్తవానికి వారు బలియార్పణలు అర్పించేటప్పుడు కూడా ఆ చెత్త చెదారం అనేటువంటిది అంతా కూడా కిద్రోను వాగులో విడిచిపెట్టేసి అప్పుడు వాళ్ళు బయటికి తీసుకుని వెళ్ళి యెరూషలేం దేవాలయం అక్కడ ఉండేది. అదే స్థలంలో వాస్తవానికి మరి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిర్పించినటువంటి మోరియా కొండ అని అంటారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆ మసీదు ఉన్నటువంటి స్థలం. అదే స్థలంలో సొలొమోన్ రాజు దేవాలయాన్ని కట్టించినప్పుడు ఆ బంగారపు డూమ్ అనేటువంటిది అతి పరిశుద్ధమైనటువంటి స్థలంగా పరిగణించబడినటువంటి స్థలం అది. సో అతి పరిశుద్ధమైనటువంటి స్థలము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ధ్వంసం చేయబడిన తర్వాత, దేవాలయం ధ్వంసం చేయబడిన తర్వాత మహమ్మదీయులైనటువంటి వారు 600 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఒక మసీద్ అనేటువంటిది కట్టుకోవడం జరిగింది. కనుక ఇప్పటికీ అది మసీదుగా ఉండిపోయింది. అక్కడ వాస్తవానికి రేపొద్దున ప్రభు రాకడ సమయంలో యెహోవా దేవుని కొరకు దేవాలయం కట్టబడవలసినటువంటి స్థలం. సో ఇలాంటి స్థలంలోనికి మన యొక్క ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ వారు దాదాపుగా 47 మందిని, 48 నాతో కలుపుకుంటాను. సో 48 మంది వచ్చి మేము ఇలా చూడగలుగుతున్నాం అంటే నిజంగా ఇది దేవుని యొక్క కృప. మా కన్నులు ధన్యమైనటువంటివి, మా పాదాలు ధన్యమైనటువంటివి, టోటల్ గా మేము ధన్యమైనటువంటి వాళ్ళం. నీ సన్నిధిని నివసించునా. రక్తం చెమటగా కారునంతగా యేసయ్య సిలువకు తనను తాను అప్పగించుకొనక మునుపు ప్రార్థించిన ప్రదేశంలోని రాతిబండ ఇదిగో, ఇదే గెత్సెమనే తోట. ఏ అపాయము దరి చేరనివ్వవు, కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ తాబోర్ అనేటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆలయాన్ని కూడా ఈ ఆంటోనీ బర్లూచి అయినటువంటి ఆయనే కట్టాడు. సో ఆయన డిజైన్ చేసినాడు కనుక ఇవన్నీ ఒక రకమైనటువంటి రీతిలో డిజైన్ చేశాడు ఆయన. బండపై నిలిపెను, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. ఈ సమయంలో మనం గార్డెన్ టూమ్ అనేటువంటి స్థలం దగ్గరికి మనం వచ్చి ఉన్నాము. ఈ గార్డెన్ టూమ్లో యేసుక్రీస్తు ప్రభువారు ఊరికి వెలుపల ఆయన శ్రమపడి ఆయన సిలువ వేయబడి ఉన్నాడని తెలియజెప్పేటువంటి కపాలం అనే స్థలం దగ్గరికి మనం వెళ్తున్నాం. దానికి ఆనుకుని ఉన్నటువంటి తోట, ఆ తోటలో తొలచబడినటువంటి సమాధి, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. కొన్ని వందల సంవత్సరాల కాలం పాటు ఏం చేశారంటే క్రైస్తవ సంఘాలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్రాకారం లోపల ఉండినటువంటి హోలీ సెపల్చర్, అదే యేసు ప్రభు వారి యొక్క సమాధి స్థలము అని తలంచి అక్కడికే దర్శిస్తూ వచ్చారు. ఒకవేళ అది మనం చూడబోతే పట్టణం మధ్యలో ఉండింది కనుక
పట్టణ మధ్యలో ఉండే దానికంటే వాక్యానుసారంగా వ్రాయబడినటువంటి ప్రకారంగా అది కాకుండా ఈ స్థలము బహుశా యేసు ప్రభువారు చనిపోయినటువంటి స్థలమే ఉండి ఉండవచ్చని నమ్ముతున్నాము. గొల్గోతా అనబడినటువంటి ఒక మాటకు అర్థము కపాలము అని అర్థం. ఎప్పుడైనా అలా శిక్ష వేసినప్పుడు వాళ్ళని చూచినటువంటి ఒక ప్రజలకి ఒక భయం పుట్టాలి. అమ్మ మనం తప్పు చేసామంటే ఎంత భయంకరమైన శిక్ష మనకు వేస్తారన్నమాట అనే భయం వాళ్ళకి పుట్టాలని రోడ్డు ప్రక్కనే వాళ్ళని సిలువ వేసేవారు. కాబట్టి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి స్థలము ఇచ్చాం. మరి యేసు ప్రభు గారికి సంబంధించినటువంటి మరి ఒక తోట ఏంటంటే గెత్సెమనే అనే తోట, అది మనకు తెలుసు, వెళ్ళొచ్చాం. That was an olive growing garden on the Mount of Olives. అక్కడ ఒలీవల కొండ మీద ఉన్న తోట కనుక ఒలీవ చెట్లు పెంచి ఒలీవ కాయలు వాటితో పనిచేసేటువంటి తోట. అది కుళ్ళిపోయేటంత వరకు అన్నట్టుగా ఉంచడానికి ఆ రాయి అలాగే దొరించి మూసిపెట్టి ఉంచేవారు. నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నా జీవితాన పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల చుట్టి, పశువుల తొట్టిలోన బాసిల్లు వస్త్రముల చుట్టి, శిశువును కనుగొందు రాని శీఘ్రముగను దూత తెలిపే తెలిపినారు, పరమ రక్షకుడు దయించినాడు. ఏం జరిగింది అనేటువంటిది, ఆనాడు కొందరు గొర్రెల కాపలు రాత్రి వేళ పొలంలో ఉండి తమ మందను కాచుకొని చుండగా ఈ సమయంలో మనం బెత్లెహేమ్ అనేటువంటి గ్రామంలో మనం నడుస్తూ ఉన్నాము. జ్ఞానులు ఒక ఇంటిలోనికి వచ్చి ఇంటిలో తల్లి అయినటువంటి మరియను యోసేపును తొట్టిలో పండుకొని పెట్టబడినటువంటి శిశువు అయినటువంటి యేసును చూచి ఉన్నారు అనేటువంటిది కదా లేఖనంలో మనం చూస్తున్నాం. ఈ రోజుని మనం వెళ్ళేటువంటి ప్రయాణం వెల్లింగ్ వాల్ దగ్గరికి మేము వెళ్తున్నాం. మొట్టమొదటి అనగా ఏడ్పుల గోడ అని చెప్పేటువంటి స్థలం దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ అనేక మంది వారి ప్రార్థన విన్నపాలని ఆ గోడ లోపలికి చొచ్చింపజేస్తారు కనుక ఆ ఏడ్పుల గోడ దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడి నుంచి మనం బేత్నీకి వెళ్తున్నాం. బేత్నీ నుంచి మళ్ళీ జెరికో అనేటువంటి ప్రదేశానికి మనం వెళ్తున్నాం. పేతురు వెల్లుపట్టి ముంగట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడవు యేసుతో కూడా ఉంటివి కదా అనెను. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు అని అందరి ఎదుట అని. అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడకు యేసుతో కూడా ఉండేనని అక్కడ వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకుని, నేను ఉండలేదు, ఆ మనిషిని నెరుగనని మరలా చెప్పాను. వెంటనే కోడి కూశాను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను నెరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాను. అక్కడి నుంచి యేసు ప్రభుని తీసుకుని వచ్చారు. ఈడ్చుకుంటా తీసుకొని వచ్చి ఇప్పుడు మనం ఇందాక వెళ్ళినటువంటి గదిలో బంధించారు. మేడగది అనేటువంటి స్థలం పైనుండి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులైనటువంటి వారితో ఆ మేడగదిలో చివరిసారిగా భోజనం చేసిన తర్వాత ఈ మెట్లు గుండానే ఆయన అవతల పక్కనటువంటి గెత్సెమనే అనేటువంటి తోటకు అక్షరాల ఆయన నడిచిన మెట్లు మనం చూస్తున్నాం.
ఎరుకో పట్టణంలో లంచ్ చేస్తున్న ఆరాధన బృందం. సృష్టికర్త దైవమా తండ్రి నీకు వందనం, ప్రభవము తేజము నీదే యేసయ్యా, ఘనతయు మహిమయు నీకే, ప్రభవము తేజము నీదే రక్షక, ఘనతయు మహిమయు నీకే, మహిమయు నీకే. ప్రతిదినము నూతన జననమే, ప్రతి క్షణము గడుచు. ఇదే మృత సముద్రం. డెడ్ సీగా పిలువబడే ఈ సముద్రపు నీటిలో జీవులేవి బ్రతకజాలవు. సెలినిటీ అధికంగా ఉండడం వల్ల మనుషులు మునిగిపోరు. చర్మ వ్యాధులకు ఈ నీరు మంచి ఔషధంలా పనిచేస్తుంది. విజయమే నాలో ప్రాణాత్మకు, నాలో జీవ. ఇక్కడి నుంచి సిలువను భుజం మీద వేసుకొని మోసుకుంటూ బయలుదేరి వెళ్ళినటువంటి స్థలాలు ఇవి. ఓకే అండి. అవతల పక్కనకి చర్చిలోకి వెళ్ళట్లే. అక్కడ ఏంటంటే ఇదిగో ఈ మనుషుడు అని చెప్పేసి అని పిలాతు అప్పగించినటువంటి స్థలం అది. సో అది మొదటి స్టేషన్ అనుకుంటా, ఇది రెండవ స్టేషన్ అనుకుంటా. మొదటికి ఈ రెండు స్టేషన్స్ దాటి ఆయన నడుచుకుంటూ వెళ్ళినటువంటిది. పిలాతు అప్పగించినటువంటి ఒక స్థలం, యేసు ప్రభుని సిలువ ఎక్కడానికి అప్పగించిన స్థలం. సో అప్పుడు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఇప్పుడు మనం ఇందాక వెళ్ళినటువంటి ఒక చోట యేసు ప్రభు భుజాల మీద సిలువను మోపడం జరిగింది. సో అక్కడి నుంచి యేసు ప్రభు వారు ఆ సిలువను మోసుకుంటూ వెళుతున్నటువంటి స్టేషన్స్ మనం చూస్తాం. అంటే ఒక్కొక్క చోట ఆగినప్పుడు కానీ ఆయన తూలి పడినప్పుడు కానీ ఉన్నటువంటి ఒక సన్నివేశాలని మనం చూస్తూ ఉంటాం. కనుక ఇప్పుడు మనం ముందుకి సాగిపోతున్నాం. మనం వెళుతున్న దారిలో యేసు సిలువను మోసుకుంటూ వెళ్ళారని అదే తీసుకున్నాను. ఇది మూడవ స్టేషన్. మూడవ స్టేషన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోస్తూ ఇక్కడ ఆయన తూలి పడినటువంటి ఒక పిక్చర్ కూడా మీకు కనబడుతుంది. అది మూడవ స్టేషన్. మీరు మొక్కవేడి తిప్పినట్లయితే ఇది 4వ స్టేషను. ఆ 4వ స్టేషన్ పైన బొమ్మ చూడండి. యేసుక్రీస్తు వారు తన తల్లి అయినటువంటి ఒక మరియమ్మ గారిని కలుసుకున్నటువంటి ఒక స్థలం అది. ఈ 5వ స్టేషన్లో కురేనీయుడైనటువంటి ఒక సీమోను మీద ఆ యొక్క సిలువను మోసి కొంత దూరం మోయిపిస్తారు. మరలా తిరిగి యేసు ప్రభు ఆ యొక్క సిలువను తన కొరకు తీసుకున్న 5వ స్టేషన్. ఆయన ఆనుకున్నప్పుడు ఒక చేతి ఆనవాళ్ళు దొరికిందని చెప్పేసి అని అంటారు. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చేపెట్టి చిన్న స్థుతులు వాళ్ళు చెల్లించుకుంటారు. సో ఇది 6వ స్టేషను. వెరోనికా అనేటువంటి ఒక తల్లి, ధనవంతురాలైనటువంటి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి యేసు ప్రభు వారి యొక్క ముఖాన్ని తుమ్మాలతో అద్దినటువంటి ఒక స్థలం ఇది. కనుక ఆ స్థలంలో యేసు ప్రభు వారి యొక్క ముఖ దర్శనం ఆమెకు దొరికింది అనేటువంటి రీతిగా తలస్తున్నటువంటి 7వ స్టేషన్లో రెండవసారి యేసు క్రీస్తు వారు సిలువను మోస్తూ తూలినటువంటి ఒక స్థలం ఇది. 8వ స్టేషన్లో జరిగినటువంటి విషయం ఏంటంటే ఆయన ఆగి సియోను కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పేసి ప్రభువారు చెప్పినటువంటి స్థలం. సో ఇవన్నీ ఏంటంటే ఈ మార్గము గుండా యేసు ప్రభు వారు సిలువను మోసుకుంటూ వెళ్ళారు. ఒక్కొక్క చోట జరిగినటువంటి విషయాల్ని ఒక్కొక్క స్టేషన్ అని పిలుస్తూ వచ్చారు. 9వ స్టేషన్లో అంటే 9వ స్థలంలో యేసుక్రీస్తు వారు మరొకసారి తూలిపడినటువంటి 3వసారి తూలిపడినటువంటి స్థలం. ఇప్పుడు ఎక్కడి నుంచి మరలా మనం వెయిలింగ్ వాల్ దగ్గరికి వెళ్తున్నాం కనుక ఆరాధన హోలీ ల్యాండ్ టూర్ వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరూ కొద్ది నిమిషాలకు కూర్చొని రిలాక్స్ అవుతున్నట్టుగా మరొకసారి మీ అందరికీ ప్రేమతో నేను శుభాలను తెలియజేస్తున్నాను. ఆరాధన యాత్రా బృందం వారు తమ విన్నపములను ఏడ్పుల గోడ వద్ద మొరపెట్టుకుంటున్న వైనం.
వాళ్ళు కైసరం ఉన్నటువంటి మధ్యధర సముద్రం అనేటువంటి ప్రాంతం దగ్గరికి రాగా ఇక్కడ మన వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి 7వ బ్యాచ్ లో వచ్చినటువంటి ప్రజలందరూ కూడా చక్కగా వెళ్ళి అక్కడ సముద్రంలో వాళ్ళకి కాళ్ళు కడుక్కొని స్నానం చేసేసారు. కొంతమంది అయితే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు అలాంటివి కూడా ఏరుకున్నారు జ్ఞాపకంగా ఉండాలని. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు అంటే 2 తలంపుల మధ్యలో ఉండకూడదు, 2 పడవల మీద కాళ్ళు వేసినట్టు ఉండకూడదు. సో ఏలియా ఒక సవాలు విస్తున్నాడు. యెహోవా దేవుడైతే యెహోవాని సేవించడానికి రండి, ఒకవేళ బయలు దేవుడైతే కనుక బయలు సేవిద్దాం రండి అని చెప్పి ఒక సవాల్ విసిరాడు. అక్కడ ఒక సవాల్లో వాళ్ళు ఏం చేశారంటే 2 బలిపీఠాలు కడదాము, 2 బలులు అర్పిద్దాము, ఏ దేవుడైతే ఆ బలుల మీదకి అగ్ని కురిపించి వాటిని దహింపజేస్తాడో ఆయనే నిజమైనటువంటి దేవుడు అనేటువంటి రీతిగా మనం నమ్ముదాం. బయలుదేవతల ప్రవక్తల సవాలుకు వ్యతిరేకంగా ఏలియా ప్రార్థించగా దేవుడు అగ్ని కురిపించి తన మహిమను కనపరుచుకున్న కర్మెలు పర్వతం ఇదే. శూరులు మనకే వరులేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరొకసారి ఆరాధన టీవీ ఛానల్ వారికి మా ప్రత్యేకమైనటువంటి శుభాలని కర్మెలు పర్వతం దగ్గర నుంచి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు నీ నజరేతు పుర వీధులలో మనం తిరుగుతూ నడుస్తూ ఎంత థ్రిల్లింగ్ అనిపిస్తున్నటువంటి నిశ్చితంటే యేసు నడిచినటువంటి యొక్క మార్గంలో మేము కూడా నడుస్తున్నాం. సో మరియమ్మ గారు ఈ ఇంటిలో ఉంటుండగానే దేవాతి దూత గాబ్రియేలు దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు గర్భవతి వై కుమారుని కంటావు, సర్వోన్నతుడైన కుమారుడైన యేసుకి నువ్వు జన్మనిస్తావని కన్య అయినటువంటి యొక్క మరియమ్మ గారితో చెప్పినటువంటి స్థలం ఈ గృహము. నేనేమి కోరుకున్నను నా కన్నీచు దైవమా తండ్రి నీకు వందనం. నీ స్వంత పుత్రుడేసు నా పాపమంత రూపుమాపగా ఆ సిలువలోన నాకై బలిగా చేసిన. నీ స్వంత పుత్రుడేసు నా పాపమంత రూపుమాపగా ఆ సిలువలోన నాకై బలిగా చేసిన. సో ఇక్కడ మనం ఇట్లా మెట్లు ఇలా కిందకి ఇలా చూసినట్లయితే కనుక కింద కనబడుతుంది ఒక సొరంగలాగా. సో ఈ సొరంగాలలో ఉండేవారు. ఇక్కడ యాక్చువల్లీ మనం పైకి వెళుతున్నాము, యోసేపు గారి యొక్క ఇల్లు, ఇక్కడ మరియమ్మ గారి యొక్క ఇల్లు, అలా ఇక్కడ మరియమ్మ బావి దగ్గర ఉన్నటువంటి సొరంగాలు, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్గా లోపల సొరంగాలు చేసుకొని వాళ్ళు కూడుకొని వాళ్ళు దేవునిని ఆరాధించుకుంటూ ఉండేవారు. కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సొరంగం కింద ఉన్నటువంటిది అలా కింద అలా గుంచి వేరే ఫ్లోరింగ్ అనేటువంటిది పైన చేయడం జరిగింది. సో ఇక్కడ క్రింద సొరంగం మరియమ్మ గారి యొక్క గృహంలోనికి దారి తీసేటువంటి సొరంగం అది. సో ఈ సొరంగంలో నుంచి వాళ్ళు ప్రయాణాలు చేసుకొని వాళ్ళు యేసు ప్రభుని ఆరాధిస్తూ ఉండేవారు అనమాట. ఇక్కడ ఉన్నటువంటి యొక్క సొరంగంలో వడ్రంగి వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క పరికరాలు దొరికినందు చేత ఇది యోసేపు గారి యొక్క గృహం అని తెలియజేస్తున్నారు. మూడవ దినమున గలిలయలో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగినప్పుడు యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డారు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఈ వివాహమునకు పిలువబడినటువంటి స్థలం ఇది అని అంటారు. దీన్ని తెలుసుకున్న దాన్ని బట్టి ఇక్కడ దొరికిన ఈ రాతి బాణను బట్టి ఏం చేతనంటే ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు అక్కడ 6 రాతి బాణాలు ఉండేవి. ఈ రాతి బాణాలు దేనికంటే శుద్ధీకరణం చేసుకోవడానికి, అంటే వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి వాడేటువంటి నీళ్లు. సో ఆ రాతి బాణంలో వాళ్ళ త్రవ్వకాలలో ఈ స్థలమందు ఈ రాతి బాణ దొరికింది కనుక ఈ స్థలాన్ని కేటాయించుకొని వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ బహుశా యేసు ప్రభు వారు హాజరైనటువంటి వివాహపు స్థలము అని అంటారు. ఇప్పుడు ప్రార్థన పూర్వంగా ఆధ్యాత్మికంగా మనం ఈ మంచి అద్భుతమైనటువంటి స్థలంలో ఉన్నాం. యేసు మాట ద్వారా నీళ్లను ద్రాక్షరసంగా చేసిన స్థలంలో ఉన్నాం. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, మన కుటుంబంలో అద్భుతం చేస్తున్నాడు. ఒకవేళ కూర్చున్న మనం కూడా పెళ్ళైనటువంటి వాళ్ళం మన యొక్క భార్య పేరు లేక భర్త యొక్క పేరు జ్ఞాపకం చేసుకొని ఈ స్థలంలో ఆ ప్రమాణాలను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు
దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి మీకు లోబడి సంరక్షించుటకై నా జీవితాన్ని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. యేసు ప్రభువారు ఏ రాయి మీద ఏ స్థలం మీద అయితే ఆయన నిలబడి తన చేతుల్లో ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఎత్తుకొని పైకెత్తి ఆకాశం వైపుకెత్తి వాటిని ఆశీర్వదించి వారికి ఇచ్చినారో సరిగ్గా ఆ స్థలంలోనికి మనం వచ్చినాం. మీరు నా వెనకాల ఇటు పక్కకు మీరు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక రాయి, దాని మీద యేసు ప్రభు నిలబడినటువంటి ఒక రాయి. ఆయన ఆశీర్వదించగా ఆ ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలే 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా మన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి మనకున్న కొంచెాన్ని దేవుడు సమృద్ధి చేస్తున్నాడు. నన్ను చేరదీసిన కృపా సాగరా చుచ్చుచున్న దేవుడవు నీవే యేసయ్యా చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము చుచ్చుచున్న దేవుడవు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత యెరూషలేము నుండి వారికంటే ముందుగా ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ శిష్యులు చేపలు పట్టుకొని తిరిగి వచ్చేటంత వరకు కనిపెట్టి వాళ్ళు వచ్చిన తర్వాత యేసుప్రభు ఏమని అడుగుతున్నాడు, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. ఏమీ దొరకలేదనైనా రాత్రి అంతా ప్రయాసపడ్డా మాకు ఏమీ దొరకలేదని అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కాల్చిన చేపలు ఫిష్ ఫ్రై అన్నమాట, ఫిష్ ఫ్రై కాల్చిన చక్కని చేపల్ని ఇక్కడ రెడీ చేసి ఉంచాడు. రండి భోజనం చేద్దామని చెప్పాడు. అలాగున కాల్చబడినటువంటి ఆ చేపల ముక్కలను లేక చేపలను పెట్టి సిద్ధం చేసి ఉంచిన రాయి ఇప్పుడు మీ ఎదురుగా కనబడుతున్నటువంటి ఒక రాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏంటంటే గలిలయ సముద్రంలో అక్కడ పడవ మీద ప్రయాణం చేయడానికి అన్నట్టుగా మనం వెళ్తున్నాం. కోర్స్ ఇది ఎదురుగుండగా కనబడుతున్నటువంటిది అది ఒక ప్రత్యేకమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్, అది నుంచి వేరేం కాదు. కానీ దీనికి అవతల పక్కన బోట్ రైడింగ్ మనం వెళ్తాం కనుక సడన్గా వచ్చినప్పుడల్లా ప్రతి బ్యాచ్ ఆ బోట్లోకి వెళ్ళినప్పుడు మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. గలిలయ సముద్రం మీద యేసుక్రీస్తు ప్రభువారు నడిచినటువంటి ఒక స్థలం దగ్గర కూడా మనం వెళ్తున్నాం. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చినటువంటిది. అలాగనే ఆయన సముద్రంలో ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద గాలి తుఫాను వచ్చినప్పుడు ఆయన లేచి ఆ గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండు అని చెప్పినప్పుడు అది ఓరకుండి నిశ్శబ్దమైనటువంటి పరిస్థితికి వెళ్ళినటువంటి సముద్రం దగ్గర వెళ్తున్నాం. పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉజ్జలవంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా Shalom, shalom, shalom. Come on, come on, come on. Adi. Come on. Round, 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 round. Come on, hey.
dancer on the stage. ఇప్పుడు మన ప్రస్తుతానికి యేసుక్రీస్తు ప్రభువారు మార్కు సువార్తలో చెప్పినట్లుగా ఆయన సమాజ మందిరంలోనికి వచ్చి ఆయన వాక్యాన్ని బోధించినప్పుడు ఈయన బోధ ఏంటి ఇంత వింతగా ఉన్నది అనేటువంటి రీతిగా వాళ్ళు అనుకునేటట్లుగా అలాంటి సమాజ మందిరంలోనికి మనం వచ్చినాం ఇక్కడ. సమాజ మందిరంలోనికి మనం ఎక్కడికి వచ్చి ఉన్నాము. ఈ యొక్క సమాజ మందిరం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ సమాజ మందిరంలో ఉండి ఆయన వాక్యాన్ని బోధించి ఉన్నారు అనేటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్తలో మనకు కనబడుతుంది. కానీ అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు లూకాసు వార్త 10వ అధ్యాయంలో కనుక 15వ వచనంలో కనుక మనం చూస్తే ఈ కపెర్నహూము గురించి ఆయన విచారిస్తూ ఒక మాట అంటాడు, అయ్యో కపెర్నహూమా, లేకపోతే ఓ అంటూ మీ నీకు శ్రమ, నువ్వు ఆకాశమునకు అన్నట్టుగా హెచ్చింపబడినట్టుగా నువ్వు హెచ్చింపబడుతున్నావు, కానీ నువ్వు పాతాళం మట్టుకు నువ్వు దిగిపోదు అనేటువంటిది. సో ఇక్కడ చూసినట్లయితే స్నేహితులారా, మనం ఇక్కడికి వచ్చినాము, మన యొక్క టీం వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినారు. చుట్టుపక్కల ఒక్క గృహం అనేటువంటిది లేదు, శిథిలాలుగా ఉండిపోయినాయి. దీన్ని కూడా బాగు చేసి దీని ఒక సమాజ మందిరంగా ఉంచినటువంటి వారు లేరు. ఏం చేద్దంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఒక మాట చొప్పున ఇది ఎలాగున్నా శిథిలమైపోయినటువంటి స్థితిలో ఉంది. ఇవి ఆ సీమోను అత్తగారి యొక్క గృహం యొక్క శిథిలాలు అన్నమాట, తవ్వకాలలో దొరికినాయి కనుక ఇది సీమోను అత్తగారి యొక్క ఇల్లు అన్నట్టు మధ్యలో ఉన్నటువంటి ఇల్లు అలాగిన. సో ఆ మధ్యలో ఉన్నటువంటి స్థలం దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజుని ఆ ఇంట్లో ఉండి వాక్యాన్ని బోధిస్తుంటుండగా ఒక మనిషిని పక్షవాతం కలిగినటువంటి ఒక వ్యక్తిని మంచం మీద మోసుకొని వచ్చినప్పుడు లోపలికి వెళ్ళడానికి స్థలం లేక, ఎందుకంటే ఇది చిన్న ఇల్లు, అప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ యేసయ్య మాటలు వినడానికి వచ్చినటువంటి వాళ్ళు కనుక ఇక్కడ స్థలం లేనందు చేత వాళ్ళు ఇంటి పైకి వెళ్ళి ఆ పై కప్పును తీసివేసి అక్కడి నుంచి యేసు ప్రభు వారి దగ్గరికి వాళ్ళని దించి ఉన్నారు అనేటువంటి రీతిగా తెలియజెప్తుంటారు. మనకి ఇటుపక్కన కనుక మీరు చూసినట్లయితే సీమోను పేతురు యొక్క శిలా విగ్రహం అనేటువంటిది ఎత్తడితో చేయబడినటువంటి విగ్రహం లాంటిది ఇక్కడ కనబడుతుంది. ఆయన చేతిలో కర్ర, అది అధికారానికి సాదృశ్యం. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఎలాగూ బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. చిన్ని వస్తులు
కొంచెము నూనె ఎన్నాళ్ళు ఆకలి తీర్చేలియాకు తొట్టిలో గలలియ తీర ప్రాంతంలో పునరుద్ధానుడైన యేసు తన శిష్యుల వద్దకు వచ్చి, పిల్లలారా, తినుటకు మీ వద్ద ఆహారం ఏమైనా కలదా అని సంభాషించిన స్థలం ఇదే. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయ్యున్నాను, పాపము చేశాను, దోషినయ్యున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ హృదయం కలుగజేయు, శుద్ధ హృదయం కలుగజేయు నాలో నా నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుము. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యంలో పుట్టించుము. ఉత్సాహ సంతోషం, నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం, నీ రక్షణానందం కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము నా హృదయములో, కలుగచేయుము. హెబ్రోన్ వైపు కూడా చూడొచ్చండి డెడ్ సీకి. తర్వాత కుమ్మరాను, బెత్లెహేం అనేటువంటివి ఇక్కడ యారో మార్క్ వేస్తుంది చూడండి. అలా చూస్తే బెత్లెహేం అనేటువంటిది కనబడుతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కూడా మనం చూసినట్లయితే యెరికో అనేటువంటిది ఎక్కడి నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉందండి. 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో 4వ వచనం ఏముందంటే, వారు ఎదోము దేశమును చుట్టుపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిలను.
కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం అంటే మన్నా మాకు అసహ్యమైనదనిరి. ఈ తాపకరమైన పాములు వచ్చినాయి, కరుస్తున్నాయి. తాపం అంటే ఏంటి? దాహం. లోపల నుంచి మనకి వేడి పుట్టుకొచ్చేస్తుందండి. వేడి పుట్టుకొచ్చేస్తే దాహం వేస్తుంది అనమాట. సో ఆ పాము కరిస్తే మనకేమొస్తుంది అనమాట? వేడి పుట్టేసి గుండెల్లో నుంచి ఒంట్లో నుంచి దాహం వేసిపోయి, ఆ దాహానికి నీళ్లు తాగలేక లేక నీళ్లు లేక వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళందరూ కూడా అక్కడ చచ్చిపోయారంట. వీళ్ళు బ్రతకాలి అని అంటే వాళ్ళు ఒక ఎత్తడి సర్పాన్ని అలా పైకెత్తి చూపించండి అన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మానవునిగా ఈ లోకంలో జన్మించి పరలోక రాజ్య సువార్త నిమిత్తం అనేక ప్రాంతాలు సంచరించి ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన ఆయా ప్రదేశాలు మానవాళి రక్షణార్థమై సిలువలో తన ప్రాణాన్ని అర్పించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై తన శిష్యులకు అగుపడి పరలోకానికి ఆరోహణుడైన ఆయా ప్రదేశాలను, పవిత్ర స్థలాలను కన్నులారా వీక్షించి ఆత్మానంద పూర్ణులై ఒక విశిష్టమైన నూతన అనుభవంతో, నూతన శక్తితో, నూతన ఆత్మావేశంతో తిరిగి మాతృదేశానికి బయలుదేరిన ఆరాధన హోలీ ల్యాండ్ 7వ బృందం. మేము యెరూషలేం యాత్రకు మరి ఎంతో సంతోషంగా వెళ్ళినాము. అనేకమైన ప్రదేశంలో, అనేకమైన దేశంలో ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా చూసి వచ్చుటకు దేవుని కృప మాపై ఉన్నందుకు దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అనేక మంది క్రైస్తవులు ఆ యెరూషలేం పట్టణం చూచుటకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను. దైవభక్తి సంబంధమైన విషయాలు తెలుసుకోవటానికి మరి ఆరాధనగా మీరు ఇస్తున్న ఈ యొక్క అవకాశాన్ని మరి ఎంతగానో మేమందరం ఉపయోగించుకోవాలి. దేవుని యొక్క విషయాలు వినటానికి, అనేకులకు బోధించటానికి, వారి జీవితంలో నిలబడిపోయి అనేక ఆత్మలను రక్షించటానికి మేము తెలుసుకున్న వాటిని, మేము కన్నులారా చూసిన వాటిని, విన్న వాటిని అనేకులకు వినిపించి ప్రభువులోనికి నడిపించడానికి ఒక మార్గాన్ని ఆరాధన ఛానల్ మమ్మల్ని అందరినీ హోలీ ల్యాండ్కి తీసుకెళ్ళినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ఈజిప్టు, జోర్దాను, ఇస్రాయేలు అన్ని దేశాలు తిరిగి దేవుని నామం సృష్టి ఎంతో సంతోషంగా ఈ యొక్క అవకాశాన్ని బట్టి మేము అనేక వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఆరాధన టీవీ ఛానల్ ద్వారా మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళి ఉన్నామండి. అక్కడ నుండి తిరిగి వచ్చి ఉన్నాం. మేము ఈరోజు 4 గంటలకు ఇక్కడ దిగి ఉంటున్నాం కనుక మేమందరం చాలా సంతోషంతో, ఆనందంతో మేము అక్కడికి వెళ్ళి వచ్చి ఉంటున్నాం. యేసు ప్రభు వారు సిలువ వేసిన ప్రాంతాలు, ఆయన సమాధి, తర్వాత అక్కడ అవన్నీ చూసి చాలా ఆనందించాం, సంతోషించాం. హోలీ ల్యాండ్ ట్రిప్ హోలీగానే జరిగింది. మేము హోలీ ల్యాండ్ వెళ్ళాలనుకొని ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన గడియలు 25వ తారీఖున నిజమైనవి. 25వ తారీఖు సెప్టెంబర్ని మేము బయలుదేరినప్పటి నుంచి తిరిగి 4వ తారీఖు అక్టోబర్ వచ్చేంత వరకు కూడా మా ప్రయాణం చాలా సుఖవంతంగా జరిగింది. We had a wonderful experience. We have been blessed. Sufficient spiritual food. Please, you too experience the same. It is not enough when we say, but you should experience the same. Please come with Aradhana team. It is a wonderful trip organized by Aradhana channel. మన ఆరాధన టీవీ హోలీ ల్యాండ్ టూర్ తరఫున 7వ బృందంలో మేము విజయవంతంగా మరి దేవుని యొక్క నడిచిన స్థలములు, మరి దేవుడు సిలువ వేయబడినవి, మొత్తం పునరుద్ధాన దినం అన్నీ మేము అనుభవించి సంతోషంతో, ఆత్మీయ యాత్రతో మరి
ఈ ఆరాధన టీవీ ద్వారా మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఆరాధన టీవీ వారికి ఎంతో కృతజ్ఞతలు. నేను బైబిల్లో చదివాను కానీ నేను అసలు చూస్తా అనుకోలేదు. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ప్రాక్టికల్గా చూస్తా అనుకోలేదు. ఎప్పుడు దేవుడి గురించి ఎంతో ఇంకా లోతుగా తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ప్రతి వారు ఆ ప్రదేశాలు చూసిన తర్వాత దే రియల్లీ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ. బృందంలో ఉన్న వారందరూ కూడా మంచి ఆరోగ్యంతో సంతోషంతో పాటలు పాడుతూ ఇజ్రాయెల్ దేశంతో పాటు జోర్డాన్ ఇంకా అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూస్తూ దే రియల్లీ ఫెల్ట్ ద లవ్ ఆఫ్ గాడ్, హౌ గాడ్ బ్లెస్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అనేది చూశారు.